నేను ఈరోజు ఒక రెసిపీ అయితే చేశాను. బట్ ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. అదేంటో మీరు ఐడెంటిఫై చేయండి. కంప్లీట్‌గా చూస్తే తెలుస్తుంది. చూసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం. అదే వంకాయ బజ్జీ. ఇప్పుడు 1 స్పూన్ కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 3-4 స్పూన్స్ శనగపిండి, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు మన పెద్ద వంకాయ ఉంటుంది చూడండి, అది రౌండ్‌గా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో దాంట్లో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, మనం దానికి ఇచ్చడానికి కోసం. అది మంచిగా కలుపుకున్నా కదా. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్న, ఆయిల్ అయితే వేసుకున్నా. ఇప్పుడు ఆ వంకాయ బజ్జీకి మంచిగా మనం అయితే రెడీ చేసుకున్న మిక్చర్ ఉందో అది మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు దాన్ని ఫ్రై చేసుకోవాలి. సేమ్ అలాగే ప్రతి ఒక్క దానికి స్లైసెస్కి పట్టించుకోవాలి. ఇవన్నీ మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయినాక ఒక్కొక్కటి 2 సైడ్స్ ఇట్లా తిప్పుకోవాలి. చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇది రసంలోకి కానీ పప్పుచారులోకి, కర్డ్ రైస్కి చాలా బాగుంటుందని, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. రెసిపీ అయితే అయిపోయింది. చాలా తొందరగా అయిపోతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హలో బెబులు, ప్లీజ్ సపోర్ట్ us. టేక్ కేర్. హలో బెబుల్ ఛానల్ సబ్స్క్రైబ్.